ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల డబుల్ గ్రోత్ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా డబుల్ డిజిట్ గ్రోత్ సాధిస్తున్నాం అని చంద్రబాబు పదే పదే చెప్పుకుంటున్నారు. కానీ అసలు లెక్కలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. కాగ్ వెల్లడించినటువంటి నివేదిక ప్రకారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఆదాయం కన్నా అప్పులు వేగంగా పెరుగుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తొలి 5 నెలల్లో అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ తొలి 5 మాసాల్లో చూస్తే మొత్తం ఆదాయం 61,000 కోట్ల రూపాయలుంటే అప్పులు 55,000 కోట్లకు చేరాయి. అంటే నెలకు 11,000 కోట్ల రూపాయలు పైబడి అప్పులు చేస్తున్నారు. ఇట్లా అప్పుల భారం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఇట్లాంటి దశలో రోజుకి సుమారుగా 350 కోట్ల రూపాయలు పైబడి అప్పులు చేయాల్సి వస్తుంది. గంటకి 15 కోట్ల రూపాయలు పైగా అప్పులు రిజిస్టర్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. అంతగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అప్పుల మయంగా మారిపోతుంటే చంద్రబాబు లెక్కలు అందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ సహాయం ఎన్డీఏ కేంద్రంలో రాష్ట్రంలో అధికారం పంచుకుంటున్నటువంటి పార్టీలే ఏలుబడి చేస్తున్నటువంటి తరుణంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్నటువంటి నిధులు ఎలా ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. గడిచిన 7 ఏళ్ల లెక్కలు చూస్తే తొలి 5 నెలల్లో వచ్చినటువంటి ఆదాయం ఏ మాదిరి ఉందంటే 2019-20లో 6,739 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వచ్చాయి. అంటే ఏదైనా ఆర్థిక సంవత్సరంలో మొదటి 5 నెలల పాటు వచ్చినటువంటి మొత్తం ఇది. అదే 2020-21 వచ్చేసరికి 11,429 కోట్లకు పెరిగింది. ఇది కరోనా కాలం, కొంత కేంద్రం నుంచి అన్ని రాష్ట్రాలకి భారీగా నిధులు పెంచారు. ఆ క్రమంలోనే వరుసగా 2020, 2021 2 ఏళ్ల పాటు పెరిగింది. 11,429 నుంచి 14,642 కోట్లకు పెరిగింది. తర్వాత 2022-23కి వచ్చేసరికి 14,190, సేమ్ దాదాపుగా 2021-22 మాదిరిగానే 2022-23లో కూడా ఉంది. ఇక 23-24 ఎన్నికల ముంగిట ఇది మరింత పెరిగింది, 19,180 కోట్లకు చేరింది. ఇక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత కూటమి పాలన ఏర్పడింది. కూటమి పాలనలో నిరుడు 2024-25లో మొదటి 2 నెలలు ఏప్రిల్, మే నెలల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నికల కాలంలో కొనసాగింది. జూన్ నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వానికి తొలి 5 నెలల్లో 2,639 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. అంటే అంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగా 19,180 కోట్లు ఇస్తే ఇది 2,639 కోట్లకు మాత్రమే పరిమితమైంది. పోనీ నిరుడు తగ్గింది, ఈ ఏడాదైనా పెరిగిందంటే 3,124 కోట్లు మాత్రమే ఈ ఏడాది తొలి 5 నెలల్లో వచ్చినట్టుగా లేటెస్ట్ కాగ్ రిపోర్ట్ చెప్తోంది. అంటే కాగ్ లెక్కల ప్రకారంగా చూసినా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్లో ఎంత కోత పడిందో మనం చూడొచ్చు. కనీసంగా 2019-20 నాటి దాంతో పోల్చిన సగం కూడా ఈ ఏడాది రాలేదు. అంటే 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ హయాంలో తొలి ఏడాదితో పోల్చిన ఇప్పుడు కూటమి 2వ ఏడాదిలో సగం కూడా కేంద్రం నుంచి నిధులు రాలేదు. మరి అంటే డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ డిజిట్ గ్రోత్ అని చెప్తున్న మాటల మర్మం వెనుక అసలు మతలబేంటి? చంద్రబాబు ఒట్టి మాటలేనా? కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేరా? మోదీ రాష్ట్రానికి ఈ ఆర్థిక సంవత్సరంలోనే 2 సార్లు వచ్చారు. అమరావతి పనుల పునఃప్రారంభోత్సవం కోసం యోగాంధ్ర పేరుతో వైజాగ్లో 2 మార్లు ఆయన రాష్ట్రానికి వచ్చి కనీసంగా ఒక్క హామీ ఇచ్చిన కూడా దాఖలాలు లేవు. కానీ అదే సమయంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో కూడా భారీగా కొర్రీలేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసలే అప్పులమయంగా మారిపోతున్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం కనికరించడం లేదు. కేంద్రంలో చక్రం తిప్పుతున్నాం, తెలుగుదేశం పార్టీ బలం మీదే కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలో ఉంది అని చెప్పుకుంటున్న చంద్రబాబుకి కేంద్రం వేసమెత్తు కూడా సహకారం అందించడం లేదు. మోదీ హయాంలో చంద్రబాబు నిధులు తీసుకురావడంలో విఫలమవుతున్నారు. రాష్ట్రానికి ఏ మాత్రం ప్రయోజనం కనిపించట్లేదు. ఇవన్నీ మన మాటలు కాదు, కేంద్రం లెక్కలు, కాగ్ రిపోర్ట్, కాగ్ చెప్తున్నటువంటి అధికారిక డేటా. 2019-20 నాటితో పోలిస్తే ఇప్పుడు పన్నులు పెరిగాయి, ద్రవ్యోల్బణం పెరిగింది, అనేక రకాలుగా రూపాయి విలువ తగ్గింది. దాంతో పోలిస్తే ఇప్పుడు కనీసంగా డబుల్ ఉండాలి, డబుల్ కాదు కదా, సగం కూడా కనిపించట్లేదు. అంటే ఎంతగా ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం
నిర్లక్ష్యం వహిస్తుందో, పవన్ కళ్యాణ్ నేను పిలిస్తే మోదీ వస్తారు అని చెప్పుకుంటున్నటువంటి జనసేన అధినేత చంద్రబాబు ఇద్దరూ కలిసి రాష్ట్రానికి ఏం సాధించగలుగుతున్నారో ఈ లెక్కలు సాటి చెప్తున్నాయి. మరి ఇదేనా వీళ్ళు సాధించినటువంటి లెక్కలు అని రాష్ట్ర ప్రజలు ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చేస్తోంది. ఈ లెక్కల మీద మీరేమంటారు? అధికారికంగా కాగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్, ఈ డేటాను మీరెలా చూస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.